శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో కృష్ణారెడ్డి గారిని నేను కొన్ని విషయాలు అడిగాను రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించింది. అయితే ఎక్కడో ఫస్ట్ సినిమా ఆయన కృష్ణారెడ్డి గారికి ఒప్పుకోపోవటం ఏదన్నా జరిగిందా? జరిగింది సార్, జరిగింది. ఆ ఇన్సిడెంట్ నాకు తెలీదు. నేను కూడా అడగలేదు కృష్ణారెడ్డి గారిని, వేరే అడిగాను కానీ ఈ ఇన్సిడెంట్ అడగల. ఇది అంటే బిగినింగ్ లో జరిగిందా? బిగినింగ్ లో జరిగింది. ఫస్ట్ లో ఆయన సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే ఫస్ట్ డైరెక్టర్ కొబ్బరి బొండం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్తోనే తీశాడు ఆయన. అవును, ఆ చనువుతోటే వెళ్ళాడు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి. తను డైరెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక కథ రాసుకుని హాతి మేరే సాతి ఏనుగు పాత్రధారిగా మెయిన్ పాత్రధారిగా రాజేంద్ర గజేంద్రుడు. ఆ సినిమా చేద్దామని చెప్పి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. అసలు వీళ్ళు మొత్తం వీడియో బిజినెస్, వీళ్ళది వ్యాపారం. ఈ రైట్స్ కొని వీడియోలు చేసి వీడియోలు అమ్మే వ్యాపారం కృష్ణారెడ్డి గారిది, అచ్చిరెడ్డి గారు. ఏమండి అయినప్పుడు ఈయన విద్యాధికుడు, ఎంఏ ఏదో చదివాడు ఆయన. బాగా విద్యాధికుడు. ఈయనకు కూడా ఈ ఆర్ట్ పట్ల, సినిమా ఆర్ట్ పట్ల చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ సినిమా క్యాసెట్లు ఈ రైట్స్ తీసుకుని బిజినెస్ చేస్తున్నప్పుడు ఈయన సినిమా తీయాలనిపించి కొబ్బరి బొండం అనే సినిమా తీశాడు ఆయన. కామెడీ సినిమా తీశాడు. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. ఎవరో పేరు డైరెక్టర్ ఏదో ఉన్నాడు పేరు, అతను పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఏదో డిఫరెన్స్ వచ్చినాయి. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు ఫినిష్ చేసుకున్నారని విన్నాను నేను. ఆ తర్వాత ఏమండి ఇది అయిన తర్వాత ఈయన ఇది ఎందుకు, ఈ డైరెక్టర్స్ తోటి గొడవ ఎందుకు, నేనే ఒక సినిమా ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది కృష్ణారెడ్డి గారికి. చదువుకున్నాడు కాబట్టి, పైగా అబ్జర్వ్ చేస్తున్నాడు సినిమాల నుంచి. తర్వాత ఈ వీడియోలు అబ్జర్వ్ చేయటం, ఈ వీడియో అయినప్పుడు సినిమా వాళ్ళతోటి రైట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ షూటింగ్స్ చూడటం, ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు తనకే ఒక అవగాహన ఉంది, ఒక కథ రాసుకోగలను నేను అనే అవకాశం వచ్చినప్పుడు డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు కృష్ణారెడ్డి గారు. తప్పులేదు. ఇంచేతంటే ఎవరైనా సరే తప్పులేదు. తనకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, డైరెక్షన్ అంటే ఇష్టం కాబట్టి కథ రాసుకున్నాడు. కథ రాసుకుని తర్వాత ఈయనకి ఆ కథ మీద బొమ్మలు కూడా వేయించుకున్నాడు ఆయన. అంటే ఎంత ఇంట్రెస్ట్ చూడండి ఇది కృష్ణారెడ్డి గారు. అంటే ఆ సిచ్యువేషన్స్ తగ్గినట్టు బొమ్మలు వేసి, బాపు గారు బొమ్మలు వేస్తారు చూసారా, అలాగా ఒక ఆర్టిస్ట్ తోటి బొమ్మలు ఎంచుకున్నాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటానికి. వేసుకుని ఫస్ట్ కొబ్బరి బొండం సినిమా చేస్తున్నాడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇచ్చేతంటే అతనితోనే పరిచయం ఫస్ట్. కాబట్టి ఇలాగ నేను కథ రాసుకున్నాను సార్, కథ చెప్పాడు. కథ బాగుందయ్యా అన్నాడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. మరి డైరెక్టర్ ఎవరు అన్నాడు. నేనే సార్ అన్నాడు. నువ్వా? ఆహా, ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్కి కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలయ్యా, మరి నువ్వు డీల్ చేయగలవా అని అతను మొహం మీద అనేసాడు. అయినప్పటికీ సరే ఇది కోపం వచ్చింది కృష్ణారెడ్డి గారికి. ఇదెందుకు, సబ్జెక్ట్ నచ్చినప్పుడు తను చేయొచ్చు కదా అని చెప్పేసి ఆయన అనుకుని ఇక రాజేంద్ర ప్రసాద్ వద్దనుకుని ఈ ఆఫీస్కి వచ్చాడు. అచ్చిరెడ్డి గారితో ఆలోచించాడు, ఎవరు చూద్దాం, ఇంకెవరున్నారు, రాజేంద్ర ప్రసాద్కి ఆల్టర్నేటివ్ నరేషే ఎక్కడ చూసినా అది. రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. నరేష్ గారి దగ్గరికి వెళ్ళాడు. సబ్జెక్ట్ చెప్పాడు. చాలా బాగుందండి సబ్జెక్టు, చేస్తాను నేను అన్నాడు ఆయన. ఈ రాజేంద్ర ప్రసాద్కి ఆల్టర్నేటివ్ అన్ని నరేష్కి వెళ్తాయి ఎప్పుడైనా సరే. మా సినిమా ఒకటి, మన నరసింహరావు గారిది కూడా ఒకటి అలాగే వెళ్ళింది, ఏంటి బావ మరి నన్ను సినిమా. అయిన తర్వాత ఇచ్చాడు. కానీ నాకు ఒక షరతు అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఈయన కూడా అలాగే డైరెక్షన్ గురించి చెప్తాడేమో అనుకున్నాడు ఆయన. ఇది చేస్తే ఎవరిని చూద్దామని ఆలోచిస్తున్నాడు. ఏమీ లేదు, ఈ ఏనుగుతో సినిమా తీస్తున్నారు కదా, ఈ బడ్జెట్ చాలా కొంచెం ఎక్కువ అవుద్ది. ఈ బడ్జెట్ ఎక్కువైనప్పుడు జనరల్గా ప్రొడ్యూసర్స్కి ఏంటంటే డబ్బింగ్ టైంకి ఉన్న ఫండ్స్ అన్నీ అయిపోతాయి, ఆ తర్వాత బేదరపులు అరుస్తారు వీళ్ళు. చేత నాదొక కండిషను, డబ్బింగ్కి ముందే నా మొత్తం డబ్బు సెటిల్ చేసేయాలి, నా రెమ్యునరేషన్ అని చెప్పి కండిషన్ పెట్టారు. అదేంటి మీరు ఎలా అనుకుంటారు, అది ఇప్పుడు మేము డబ్బు లేకుండా సినిమా ఎలా తీస్తాం, అన్నీ ప్లాన్ చేసుకునే కదా, ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్ చేసుకునే కదా సినిమా తీస్తాం, మీరు అలా ఎలా అనుకుంటారు డబ్బులు అయిపోతాయని
అది కరెక్ట్. మీరు ఏమైనా అనుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇస్తేనే నేను ఆ తర్వాత మిమ్మల్ని బతిమాలి మీకు ఫోన్ చేసి ఇవన్నీ నాకు అలవాటు లేదు అని నరేష్ ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. సరే సార్ అని చెప్పి మళ్ళీ చెప్తామని చెప్పేసి వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఆలోచించిన తర్వాత అంచెనిష్టం ఆదినిష్టం మేలు కదా, అసలు మనం ఆల్రెడీ కొబ్బరి బొండం తీస్తున్నాం కదా, అప్పుడు కొబ్బరి బొండం హిట్ అయింది, రిలీజ్ అయ్యి ఈ పరిస్థితి అయినప్పుడు హిట్ అయిన తర్వాత రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చింది. టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి. పర్లేదు, ఉన్న చోట వెతుక్కోవటం బెటరు, పోయిన చోట వెతుక్కోవాలి అని చెప్పేసి నరేష్ కంటే ఈయన బెటర్ ఇంకా డైరెక్షన్ మీద అన్నాడు. ఆయన అయితే డబ్బుల మీద అసలు మొత్తం మొరాలిటీ మీద దెబ్బ కొట్టాడు నరేష్. డబ్బు లేకుండా సినిమా తీస్తాం మనం అని చెప్పేసి ఫస్ట్ పిక్చర్ పైగా అని వెళ్ళాడు. రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు అని అప్పుడు బొమ్మలు చూపించాడు. ఈ బొమ్మలని చూపించాడు. కథ ఇలా ఉంటుంది సార్, నాకు ఒక అవగాహన ఉంది, నాకు అవగాహనతోటే నేను కథ రాసుకున్నాను, అవగాహనతోటే సినిమా తీస్తాను నేను, మీకు ఇచ్చే ఏదైనా తేడా వస్తే అప్పుడు మీరు అనండి నన్ను అని చెప్పేసి కన్విన్స్ చేశాడు. అప్పటికే ఈ కొబ్బరి బొండం సక్సెస్లో ఉన్నాడు కదా, అందుకని ఓకే ఇతను చెప్పింది కరెక్ట్గా, ఇతను ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది కూడా జరగదు కదా, అది ఫినిష్ చేశారు కదా, అందుకని సరే చేస్తానని రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకున్నాడు. అలాగా రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా మొట్టమొదటిసారిగా కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో తయారైంది. ఆ సినిమా ఎంత బాగా తీశారండి కృష్ణారెడ్డి గారు. అదే అంచేత ఒక అంటే ఆయన ఎక్సర్సైజ్ చేశాడు సార్. లోపల ఊరికే సినిమా తీద్దామని అనుకోలేదు ఆయన. పైగా ఆయనకు ఎంఏ చదివాడు కదా, ఎంఏ చదివిన తర్వాత ఎంకామ్, ఆ ఎంకామ్ చదివాడు కదండి. తను ఏమైతే అనుకున్నాడో, బాపు గారిని దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో మరి, తను ఏమైతే అనుకున్నాడు, నేను ఇలాగ అనుకున్నాను ఇలాగని ఒక ఆర్టిస్ట్ని పిలిచి బొమ్మలు వేయించుకున్నాడు. ఏ షాట్ తీయాలి, ఏ షాట్ ఎలాగని బాపు గారి లాగా బొమ్మలు వేయించుకున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంచేత అది సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎవరో జర్నలిస్ట్ అడిగితే, నాకు ఏంటి ఇంతవరకు సక్సెస్ 2-3 పిక్చర్ సక్సెస్ అయినాయి, మాయలోడు, యమలేల, ఇలా వరుసగా సక్సెస్ కొడుతున్నారంటే మళ్ళీ అలీ గారిదిలేండి. సర్లేండి, కాదు సక్సెస్ విషయంలో వీళ్ళైతే ఇదే మాయలోడు, మీరు చెప్పినట్టు మాయలోడు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ కాదు, నేను అది ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్, ఓవరాల్ సక్సెస్ డైరెక్షన్. యమలేల ఆయన డైరెక్షన్ ఆయనే, మరి వరుస హ్యాట్రిక్ కొట్టాడు కదా. కొట్టారని జర్నలిస్ట్ అడిగితే, నాకు క్లాప్ కొట్టడం రాదు, ఫ్లాప్ కొట్టడం రాదు అన్నాడు. అలాగా కృష్ణారెడ్డి గారి జీవితంలో అంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా బాగా డీల్ చేసి, తర్వాత ఆయనకు ఒక సంగీత జ్ఞానం ఉంది కొంచెం, మ్యూజిక్ తనకు ఎలా కావాలో, అంటే సంగీతం ఎలా చేస్తాడంటే ఆయన ఇది పెట్టుకుని తనకి నచ్చిన పాటలు ఏమైతే ఉన్నా అది ఉదహరిస్తాడు ఆయన. అది ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు. ఒక హిట్ పాట ఉందనుకోండి, నాకు ఇలా కావాలి ఈ పాట, అది కూడా ఒక ఆర్టే మ్యూజిక్కి. అది కావాలంటే ఒక మ్యూజిక్ అసిస్టెంట్ ఉంటాడు, దాన్ని ఇచ్చేస్తే ఆయన పాట కూడాను ఆయన పాడి ఇచ్చేసేవాడు. అలాగే మ్యూజిక్ చేసేవాడు ఆయన. అలాగే తనకు కావాల్సిన పాటలు సక్సెస్ఫుల్గా ఆయన రన్ చేసుకుని సినిమాలు తీశాడు ఆయన. ఇది కృష్ణారెడ్డి గారి ఇది.